ఏపీలో పరిణామాలపై పూర్తి విశ్లేషణ పూర్తి వివరాలు అందించే ముందు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించి టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకు తెలుసు ఆల్రెడీ 11,000కు పైగా పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం అంతా రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖ కమిషనర్కు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. అదనంగా దాదాపు 3 లక్షల మందికి రానున్న డిఎస్సిలో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇప్పటికే 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరో 3 లక్షల మందికి అదనంగా ఛాన్స్ ఇవ్వబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం చాలా కీలకమైంది. ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా 3 లక్షల మందికి రానున్న డిఎస్సిలో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 వరకు డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. డిఎస్సి దరఖాస్తు గడువు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఓవరాల్గా తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి డిఎస్సి పరీక్ష నిర్వహించే ముందు టెట్ నిర్వహించడం అనేది ఒక యాజ్ పర్ ప్రొసీజర్ వస్తుంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. కళ్యాణ్, టెట్ నిర్వహణ అలాగే 3 లక్షల మందికి అదనంగా డిఎస్సి రాసే అవకాశం ఏమిటి, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఆల్రెడీ 11,062 పోస్టులతో ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి గడువు ఏప్రిల్ 2 వరకు ఉంది. అంటే దాదాపు ఇంకొక 20 రోజుల పాటు గడువు ఉంది. అయితే ఈ లోపే టెట్ నిర్వహణ కూడా చేయాలని ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం విద్యాశాఖ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం టెట్ నిర్వహణ అనేది నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా టెట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చేసి బీఈడీ చేసిన వాళ్ళు కూడా టెట్ ఉత్తీర్ణులై ఆ తర్వాత డిఎస్సి రాయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా కూడా టెట్ పరీక్ష నిర్వహించడం వల్ల దాదాపు 3 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం దక్కుతుంది. ఆ టెట్ రాసి ఆ తర్వాత వెంటనే డిఎస్సి అంటే ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో 11,000 పోస్టులు ఇచ్చారు కాబట్టి దీనిలోనే డిఎస్సి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా ఆ టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉంటుంది. దీనివల్ల దాదాపు 3 లక్షల మందికి అడిషనల్ గా డిఎస్సి రాసే అవకాశం కలుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే టెట్ నిర్వహణ తర్వాత వెంటనే డిఎస్సి నిర్వహణ అంటే దాదాపు 20 రోజుల్లోనే టెట్ పూర్తయి టెట్ రిజల్ట్ ఇవ్వడం సాధ్యమవుతుందా, లేదంటే ఏప్రిల్ 2 వరకు డిఎస్సి గడువు ఉంది కాబట్టి ఆ గడువును ఏమైనా ఇంకా కొంత ఎక్స్టెండ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. అవసరమైతే డిఎస్సి అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 2 నుంచి ఇంకా కొంత పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రేపు ఎల్లుండి జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రేపే వస్తుందని అంతా భావిస్తున్నారు. లేదైనా 1-2 రోజుల్లో రావచ్చు. అందుకోసమే ఈ రోజే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. సతీష్, రైట్ కళ్యాణ్.